హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ రుచులాక్స్. నేను మీ లావణ్య. అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. ఉగాది రోజు ఉగాది పచ్చడి ఎలా చేసుకోవాలి అని చెప్పేసి చూపిస్తాను. ఈరోజు నేను చేసిన రెసిపీస్ అనమాట. బొబ్బట్లు చేశాను. ఉగాది అంటేనే మనకి ఫస్ట్ బొబ్బట్లు, ఉగాది పచ్చడి గుర్తొస్తుంది. అందుకనేసి ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను అనమాట. చూడండి, బొబ్బట్లు చాలా బాగా వచ్చాయి. మీకు పచ్చడి కావాలంటే ఎలా కావాలైనా చేసుకోవచ్చు. నేను ఈ వీడియోలో చూపిస్తాను అనమాట. ముందుగా బొబ్బట్లు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వీడియో మొత్తం చూసిన తర్వాత మీకేమనిపించిందో కమెంట్ చేయండి. అలాగే మీరు ఎలా చేసుకుంటారో కూడా కమెంట్ చేసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా శనగపప్పును నానబెట్టేసుకొని తక్కువ వాటర్లో ఉడకబెట్టుకోండి. లేకపోతే ఎక్కువ వాటర్ వేసామంటే కొంచెం మెత్తగా అయిపోతుంది. నేనైతే ఏంసీ కుక్కర్లో చేసుకుంటే తక్కువ వాటర్ వేసి కుక్ చేసుకుంటాను అన్నమాట. సెక్విక్ లీడ్ పెట్టేసాను, అది ఒక పక్క ఉడుకుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, 1/2 కేజీ అంతా మైదా తీసుకున్నా. ఇలా జల్లించేసుకోండి. మైదా తీసుకున్న తర్వాత ఇందులో కొంచెం పసుపు, సాల్ట్ యాడ్ చేసుకోండి. చాలా బాగుంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది అనమాట. ఇలా వేయడం వల్ల ఇంకా స్వీట్ అంటేనే మనం కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాం, టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఇలా కలుపుకొనేసి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలిపేసుకోండి. ఇది కొంచెం మెత్తగానే ఉండాలి. చూడండి, నేను ఇలా చూపిస్తున్నా కదా. ఇలా కలుపుకొనేసి లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసుకుని చేతికి అంటుకోకుండా ఉంటుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఎందుకంటే మనకి అది జారుడుగా ఉంటేనే బాగుంటుంది. మరీ గట్టిగా ఉంటే చపాతీలు దుద్దినట్టు దుద్దాల్సి వస్తుంది. కాబట్టి ఇలా ఉంటేనే పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. బొబ్బట్లకి ఇలా కలిపేసి పక్కన పెట్టుకుని, చాలామంది అలా వదిలేయకుండా అప్పుడప్పుడే చేసుకుంటే పర్ఫెక్ట్గా రాదండి. మైదా కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలైనా సైడ్లో అలా వదిలేసేయండి. ఇక్కడ 1/2 కిలో బెల్లం తీసుకున్నాను అనమాట. ఇది కూడా కొంచెం పొడి చేసి పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఇది 98 డిగ్రీస్ వరకు వచ్చేసింది అనమాట. టర్బో దగ్గరికి వచ్చిన తర్వాత చూడండి, ఎక్కువ వాటర్ కూడా వేయలేదు. ఎంత బాగా వచ్చిందో, ఉడికిపోయింది. ఎక్కువ వాటర్ వేసారంటే మెత్తగా వస్తుంది, పూర్ణం ఉండలు అంత బాగోదన్నమాట. ఎందుకంటే బెల్లం యాడ్ చేస్తే అది మెత్తగానే ఉంటుంది, గట్టిగా ఉంటేనే బాగుంటుంది. ఇది కొంచెం మిక్సీ జార్లో వేసేసుకొని ఇందులో దంచుకున్న బెల్లము అలాగే ఏలకులు ఒక 5-6 వేసేసుకొని మిక్సీ పెట్టేసి ఒక దాంట్లో వేసేసుకోండి. మిగతా పప్పు అంతా ఇలాగే వేసేసుకోవాలి. విలేజ్లో అయితే మనం రోట్లో రుబ్బేది భలే ఉంటుంది టేస్ట్. ఇప్పుడు ఎవరో అంత రోట్లో రుబ్బి చేసేవాళ్ళు లేరు కాబట్టి అంతా మిక్సీలో వేస్తాను. మిక్సీలో వేసేటప్పుడు తక్కువ వాటర్ వేసి ఉడకబెట్టేసుకొని ఇలా ఆరిన తర్వాత మీరు మిక్సీ పెట్టేసుకోండి. పర్ఫెక్ట్గా ఉండలు రెడీ అయిపోతాయి. చూడండి, ఇలా అన్నీ ఉండలు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఈ ఉండల్ని మనము పూర్ణం ఉండలు అని చెప్పేసి అంటారు, సుగీలు అంటాము మేమైతే. ఇంకా చాలా బాగుంటుంది. మైదాని కలిపేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ ఉండలు మైదాలో కలిపేసుకొని డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుంటే అది కూడా రెడీ అయిపోతుంది. చూడండి, 10 నిమిషాల తర్వాత మనకి పిండి అలా ఉండాలన్నమాట. కొంచెం సాగినట్టు ఉంటే మనకి ఒబ్బట్లు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, వెడల్పు బాగా వస్తుంది అనమాట. కొంచెం పిండి తీసుకొని ఇలా వెడల్పుగా తట్టేసుకొని ఈ పూర్ణం ఉండ దాంట్లో పెట్టేసుకొని ఇలా చుట్టేసుకొని పైన పేపర్ ఉంటుంది కదా, అది వేసేసి ప్రెస్ చేయండి. మీరు అలాగే కూడా చేతిలో వేస్తానంటే వేసుకోవచ్చు. చపాతీలాగా పేపర్ వేసామంటే ఇలా పలుచగా వస్తుంది, వెడల్పుగా వస్తుంది అనమాట. మందంగా కావాలనుకుంటే కొంచెం మందంగా చేసుకోవచ్చు, పలుచగా కావాలంటే ఇలా పలుచగా పేపర్ వేసేసి దుద్దేసుకోవచ్చు అనమాట. చాలా బాగా వస్తాయి. సింపుల్ అండి బొబ్బట్లు చేయడం. పెద్ద ప్రమోదం అనేసి బయట తీసుకుంటారు, కానీ ఇంట్లో చేసుకొని చూడండి, మనకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. మన పిల్లలు ఎప్పుడో ఒకసారి అడుగుతూ ఉండేటప్పుడు ఇలా చేసుకోవచ్చు. ఉగాది రోజే కాకుండా అప్పుడప్పుడు కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. అందుకనేసి ఇలా అన్నీ చేసేసుకోవాలన్నమాట. చూడండి, మనకి పేపర్కు కొంచెం ఆయిల్ పూసేసుకొని ఇలా చేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఆయిల్ పూయకుండా మనం చేసుకున్నామంటే కొంచెం అతుక్కున్నట్టు ఉంటుంది. చాలామంది ఎక్కువ ఆయిల్ కూడా వేస్తారు, అంత పట్టదు. ఊరికే అలా తడుపుకుంటూ చేసేసుకుంటే పర్ఫెక్ట్గా బొబ్బట్లు రెడీ అయిపోతాయి. అంతే అండి, సింపుల్గా పూర్ణం రెడీ అయిపోయి మనము మైదా పీసుకొనేసి ఇలా చేసుకుంటే రెడీ అయిపోతాయి బొబ్బట్లు. చూడండి ఎంత బాగా వచ్చాయో, చాలా బాగున్నాయి. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఉగాది రోజే బొబ్బట్లు ముఖ్యంగా చేసుకుంటాం కాబట్టి ఈ రోజు నేను చేసిన రెసిపీస్ అనమాట. చూడండి, పండగ పూట పులిహోర పక్కా ఉంటుంది. నేను చేసిన రెసిపీస్లో బొబ్బట్లు, పులిహోర, ఉగాది పచ్చడి, ఇలా చిన్న చిన్న స్వీట్ పరమాన్నం ఇలా వండుకున్నాం అనమాట. చూడండి, రెడీ అయిపోయి మీరు కూడా ట్రై చేయండి. ఇలాగే ఎప్పుడైనా కానీ సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. బొబ్బట్లు రెడీ. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇప్పుడైతే ఉగాది పచ్చడి చూద్దాం. ఉగాది పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి. వేప పువ్వు, మిరియాలు, ఉప్పు, చింతపండు, బెల్లం, అలాగే ఒగురు కోసం మామిడి పిందెలు అనమాట. ఒగరు కోసం మామిడి పిందెలు చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక బౌల్లో వేసేసుకున్న. అలాగే వేప పువ్వు చేదు కోసం, కారం కోసం మిరియాలు ముందు కాలంలో ఇలాగే చేసేవారు. ఇప్పుడైతే మనం మిరప్పొడి యాడ్ చేసుకుంటున్నాము.
తీపి కోసం బెల్లం, ఉప్పు కోసం ఉప్పు వేసేసుకొని, పులుపు కోసం చింతపండు అనమాట. చూడండి రెడీ అయిపోయింది ఉగాది పచ్చడి. చాలా సింపుల్ అనమాట. ఒగరు కోసం పెద్ద మామిడి కాయలు వేస్తున్నారు, అలా వేయకండి. చిన్న పిందెల్లోనే ఒగరు ఉంటుంది కాబట్టి ఆ పిందెలు వేసుకుంటేనే పర్ఫెక్ట్ ఉగాది పచ్చడి రెడీ అయిపోతుంది. సింపుల్ అండి. మీరు కూడా ఇలా ఉగాదికి ట్రై చేసుకోండి ఎప్పుడైనా కానీ. మీకు ఎలా అనిపించింది నా వీడియో? నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.